యూదులే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఉగ్రదాడి నిన్న సాయంత్రం 6:45 ప్రాంతంలో బాండి లేదా బోండి అనే బీచ్లో జరిగినటువంటి ఈ యొక్క దాడిలో 16 మంది చనిపోయారు, 42 మంది గాయపడ్డారు. అందులో కూడా ఎంతమంది చనిపోతారో తెలియదు. విషమంగా ఉంది చాలా మంది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దీన్ని ఖండించి ఆస్ట్రేలియా వాళ్ళతో మాట్లాడదామంటే సరిగ్గా స్పందించడం లేదంట. వాళ్ళు ఆస్ట్రేలియా అధికారులు ఈ యొక్క దాడిని ఖండించారు కానీ మా యూదులపై ఇంత దాష్టికం జరిగితే మా దేశ ప్రజలపై కనీసం ఆస్ట్రేలియా మాకు చెప్పాలని కానీ, మాతో స్పందించాలని కానీ, మాతో మాట్లాడాలని కానీ ఏమీ కూడా పెట్టుకోలేదు. ఇప్పటికి కూడా మాకు పెద్దగా స్పందించడం లేదు. మా దౌత్యాధికారులు వెళ్ళినా కూడా అక్కడ ఆస్ట్రేలియా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ యొక్క దాడిని వాళ్ళు పెద్దగా అంటే ఏదో జరిగిపోయింది అన్న విధంగా అయితే చూడడం లేదు. ఆస్ట్రేలియా లాంటి దేశంలో కూడా ఉగ్రవాదులు వచ్చి అక్కడ కాల్పులు జరుపుతున్నారంటే దీన్ని ఏ విధంగా మేము చూసుకోవాలి? ఒక దేశ ప్రజలు అక్కడికి వచ్చారంటే సురక్షితంగా ఉండే విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం యూదుల మీద దాడి మాత్రమే కాదు, ఇది ఆస్ట్రేలియా మీద దాడి, ఆస్ట్రేలియా ఉనికికి దాడి, ఒక దేశ రక్షణ వ్యవస్థ మీద దాడి అంటూ ఇజ్రాయెల్కి చెందినటువంటి మంత్రి గిడియన్ సార్ తన యొక్క ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే దౌత్య కార్యాలయం కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. ఆస్ట్రేలియా మాకు స్పందిస్తే బాగుంటుంది. బహుశా ఇది ఆస్ట్రేలియాకి తెలిసే జరిగిందా? ఆస్ట్రేలియా అధికారులకు ఎవరికైనా ఈ విషయం ముందే ఇన్ఫర్మేషన్ వచ్చిందా అనే విషయంలో కూడా మేము ఆలోచిస్తున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఆస్ట్రేలియా పద్ధతి కూడా మార్చుకోవాలన్న విధంగా గిడియన్ సార్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు.